అలానే ఎంసీఎస్ రావు. ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజా సాబ్ జనవరి 9వ తారీఖున విడుదల కాబోతుంది. దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూకట్పల్లి కైత్లాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇక్కడే ప్రభాస్ అభిమానులు సెంటిమెంట్ని ఫీల్ అవుతున్నారు. అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినటువంటి సినిమాలు ఏవి ఇంతవరకు ఆడలేదు, అక్కడ ఎందుకు పెడుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆయన అభిమానుల నుంచే వస్తుంది. సోషల్ మీడియాలో ఇవాళ అదే ట్రోల్ అవుతుంది. కూకట్పల్లికి సంబంధించి కైత్లాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ పెట్టినటువంటి సినిమాలు ఆడలేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ అయితే బయటకు వచ్చింది. కానీ సెంటిమెంట్లు ఎప్పుడూ ప్రభాస్ నమ్మరు. ఎందుకనంటే ఆయన బాహుబలి సినిమా తీసిన తర్వాత సెంటిమెంట్లు ఏమి నమ్మకుండా సినిమాలను వరుసగా విడుదల చేసుకుంటూ వచ్చారు కొన్నిటిని. అయితే బాహుబలి తర్వాత విడుదలైన సినిమాలు చాలా ఫ్లాప్ అయినాయి. ఒక్క కల్కి, సలార్ ఈ రెండే ఫిల్మ్స్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత ఇప్పుడు రాజాసాబ్ విడుదలవుతుంది. జనరల్గా ప్రభాస్ ఈ ప్రమోషన్ ప్రోగ్రామ్స్కి దూరంగా ఉంటారు కానీ బాహుబలి తర్వాత. కానీ ఇప్పుడు రాజాసాబ్కి ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నారు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వస్తున్నారు. ఆయన మారుతి డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. కొంత సామాజిక అంశాన్ని రంగరిస్తూ ఉంటారు మారుతి. సో మారుతి గారి డైరెక్షన్లో ఈ సినిమా రాజాసాబ్ వచ్చింది. 9వ తారీఖున విడుదల కాబోతుంది. అయితే మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరికంటే కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లు చేసేది ఒక ప్రభాస్కే. అంత క్రేజ్ ఉంది ప్రభాస్కి. ఫస్ట్ డే ఆ సినిమా హిట్టా ఫట్టా దీంతో సంబంధం లేదు, 100 కోట్లు కలెక్షన్ చేస్తుంది. అదొక్క హీరోకే ఉన్నటువంటి రికార్డు. సో ఇప్పుడు రాజాసాబ్ కూడా అలాంటి రికార్డ్స్ వస్తాయి. కాకపోతే అది హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి టాక్ వస్తే మాత్రం భారీగా కలెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. బాహుబలి తర్వాత ఆ బాహుబలి రికార్డుని ఇంతవరకు దాదాపు ఏ సినిమా బద్దలు కొట్టలేదు అని అంటారు. కానీ పుష్ప 2ని బద్దలు కొట్టిందని చెప్పి చెప్పుకుంటుంటారు. బట్ అఫీషియల్గా ఆ డేటా ఏంటనేది ఎవరు దాన్ని ధృవీకరించలేదు. ఏ అభిమానులు ఆ హీరోకి సంబంధించినటువంటి రికార్డులు బద్దలయ్యాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవ ఫిగర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఈ రాజాసాబ్కి సంబంధించినటువంటి బడ్జెట్ హైగా ఉంది అని చెప్పి అంటున్నారు. బట్ ఆ బడ్జెట్ తగిన విధంగా ఈ సినిమా క్లిక్ అవుతున్నారంటే జనరల్గా ప్రమోషన్స్ ఎప్పుడు కూడా సినిమా రిలీజ్కి ఒక 2-3 రోజులు పెడుతూ ఉంటారు. ఇంకా 13 రోజులు ఉంది జనవరి 9 అంటే. మరి ఇంత ముందు ప్రీ రిలీజ్ పెట్టడం అని అంటే దీని ప్రమోషన్స్ని స్పీడప్ చేయటం. ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పెద్దగా లేవు. కానీ ఈ 13 రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ప్రీ రిలీజ్ కాబట్టి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ర్యాపిడ్గా ప్రచారం చేయాలనేటువంటి ఒక నిర్ణయం టీం తీసుకుంది. ఇక ప్రభాస్ నటించినటువంటి సినిమాల్లో బాహుబలి తర్వాత ఫ్లాప్ అయినటువంటి వాటిని తీసుకుంటే మనం 1 సాహో, 2 రాధేశ్యామ్, 3 ఆదిపురుష్. ఈ 3 సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అందుకే అప్పటి నుంచి రాజమౌళితోటి ఎవరైనా సినిమా తీస్తే ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు సినిమాలు ఆడవు ఆ హీరోయిన్ అనేటువంటి ఒక సెంటిమెంట్ టాలీవుడ్లో ఉంది. అందుకే ఆయనతో సినిమా తీయాలంటే చాలామంది కొంత సందేహిస్తూ ఉంటారు. దానికి కారణాలు లేకపోలేదు. ఒకసారి ఆయనతో సినిమా ఒప్పుకున్న తర్వాత దాదాపు ఒక 1 year 2 years కంటిన్యూ అవుతుంటుంది ఆ ప్రాజెక్టు. ఈ లోపుగా వేరే దానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక రేంజ్కి తీసుకెళ్తారు, అక్కడ కూర్చోబెడతారు రాజమౌళి గారు. ఇక అక్కడ అభిమానుల యొక్క అభిమానం అక్కడ ఉండిపోతుంది. ఆ రేంజ్లో సినిమా ఆ రేంజ్ కన్నా పైన తీస్తే హిట్ అవుతుంది. ఆ రేంజ్ కన్నా పైన తీయాలంటే బడ్జెట్ కావాలి, డైరెక్షన్ కావాలి, అన్ని హంగులు కావాలి. దాంతో వరుసగా ఆయన సినిమా తర్వాత ఫ్లాప్ అవుతాయి. అది సైన్స్, అది సినిమా సైన్స్. కానీ దానికి సెంటిమెంట్ రంగరించారు. ఆ సినిమా సైన్స్ని పక్కన పెట్టేసి సెంటిమెంట్ రంగరించి రాజమౌళితో సినిమా తీస్తే వరుసగా మళ్ళీ 3 సంవత్సరాల పాటు ఫ్లాప్లో వస్తాయి అని చెప్పి. అలానే కైత్లాపూర్ ఫ్లైఓవర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టిన ప్రతి సినిమా అన్ని ఫ్లాప్ అయినాయి, డిజాస్టర్ అయినాయి. అక్కడ ఎందుకు పెడుతున్నారు, అక్కడ వద్దు అని చెప్పి అభిమానులు అంటూ ఉంటారు.
సో కాకపోతే ప్రభాస్ ఆరోగ్యం పట్ల లేదంటే ప్రభాస్ లుక్ పట్ల చాలా కాలంగా ఆందోళన ఉంది అభిమానుల్లో. పైగా కొంతమంది ఆస్ట్రాలజిస్టులు కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. బాహుబలి 2 తర్వాత సాహో సినిమాకి వచ్చేటప్పటికి టోటల్ లుక్ మారిపోయింది. ఆయన హెయిర్ స్టైల్ కానీ లేదంటే బాడీ షేప్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా మారిపోయినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలో కూడా సినిమాకి ఆయన బాడీ చేంజ్ అవుతూ వస్తుంది. సహజంగా ఏంటంటే సినిమాలో సంబంధించిన హీరోలకి ఈ హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ కానీ లేదంటే బాడీ షేప్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కానీ బాహుబలి సందర్భంగా చేసినటువంటి కొన్ని ప్రయోగాలు ఆయన ఆరోగ్యం పట్ల కొన్ని ఇబ్బందికరంగా ఉందనేది ఒకటి వినిపిస్తుంది టాలీవుడ్లో. సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి టాలీవుడ్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో ఇదేమో హారర్ సినిమా అంటున్నారు, హారర్ అండ్ థ్రిల్లర్ సినిమా అంటున్నారు. దీనికి ప్రభాస్ని ఎలా చిత్రీకరించారు, ప్రభాస్ రోల్ ఏంటి, ఇవన్నీ ఆసక్తిగా ఉన్నాయి. ఆయన అభిమానులు ఆయనకున్నారు. ప్రభాస్కు ఉండేటువంటి అభిమానులు కొన్ని కోట్ల విలువైనటువంటి ప్రేమ వాళ్ళది. అందుకే డార్లింగ్ అని పిలుచుకుంటుంటారు ప్రభాస్ని. సో డార్లింగ్ సినిమా రాజాసాబ్ 9వ తారీఖు రాబోతుంది. అయితే 9వ తారీఖున 6 సినిమాలు రిలీజ్ అవుతుంది. మన శంకర్ ప్రసాద్ ఒకటి చిరంజీవి గారు నటించింది, అలాగే నారీ నడుమ మురారి, అనగనగా ఒక రోజు, ఇలా ఒక 2 డబ్బింగ్ సినిమాలు, మొత్తం కలిపి ఒక 6 సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. మరి ఇంత కాంపిటీషన్లో రాజాసాబ్ నిలబడే అవకాశం ఉందా అంటే కేవలం ప్రభాస్ కట్అవుట్ ఉంది, ఆ కట్అవుట్ని చూసి మాత్రమే నిలబడుతుంది అనుకుంటున్నారు. మరి సినిమాలో దమ్ముందా అంటే మారుతి డైరెక్షన్ సినిమాలు కనుక చూస్తే ప్రభాస్కి తగిన విధంగా సబ్జెక్ట్ని ఇవ్వగలిగాడా అనేది ఒకటి వినిపిస్తుంది. అదొక పాయింట్. మారుతిది కొంచెం సామాజిక అంశాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొని దాని నుంచి కథని ఆయన విస్తృతంగా చేస్తారు. మరి ఈ రాజాసాబ్లో ఎలాంటిది తీస్తున్నారు అనే దాని మీద ఆధారపడింది, ఇది కనెక్ట్ అవుతుందా లేదా అనేది. యాక్చువల్గా బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉంది ప్రభాస్కి, కానీ ఆ తరహాలో ప్రొజెక్ట్ చేస్తారా? నేను ఇందాక చెప్పినట్టు ఒక రేంజ్కి తీసుకెళ్లారు ప్రభాస్ని, ఇంకా అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే తప్ప అభిమానులు కిందకు చూసే పరిస్థితి లేదు. మరి రాజాసాబ్ని ఆ తరహాలో నిర్మించారా అనేది చూడాలి. హారర్ సినిమా అంటున్నారు, మరి ఆ తరహాలో ప్రభాస్ని చూపించగలిగారా? అందులో 6.5 దాదాపుగా 6.5 అడుగులు కట్అవుట్, ఆ తరహా క్యారెక్టర్ ఉండాలి ప్రభాస్కి. ఆయన యంగ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, అందుకని యంగ్ రెబల్ స్టార్ అని పెట్టుకున్నారు అభిమానులు ముద్దుగా ఆయనకి. సో యంగ్ రెబల్ స్టార్ దానికి తగిన విధంగా ఉందా లేదా అని అంటే ఫస్ట్లోనే సెంటిమెంట్స్ చెప్తున్నారు, సెంటిమెంట్స్ని చూపించి ఈ సినిమా అలా, ఈ సినిమా ఇలా అని చెప్పేసి. కాకపోతే మారుతి డైరెక్షన్ కానీ లేదా ప్రభాస్ హీరోగా సినిమాలు ఏమి రాలా, ఫస్ట్ సినిమా అనుకుంటాను. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సింక్ అయిందా లేదా అనేది చూడాలి. పైగా నిధి అగర్వాల్ హీరోయిన్. నిధి అగర్వాల్ నటించినటువంటి ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది. నిధి అగర్వాల్ నటించినటువంటి సినిమాలు ఇప్పటి వరకు పెద్ద హిట్లు ఏమీ కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసాబ్ చుట్టూ సెంటిమెంట్లు అయితే అలుముకున్నాయి. హిట్ కావాలని కోరుకుందాం, బ్లాక్ బాస్టర్ కావాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే డార్లింగ్ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తున్నారు, సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. సో మరి హిట్ కావాలని మిగతా హీరోల అభిమానులు కూడా కోరుకుంటారు ప్రభాస్ని. మరి కోరుకున్నంత మాత్రాన సబ్జెక్టు, కథనం ఇవన్నీ లేకుండా ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 6 సినిమాలు మార్కెట్లో వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద మీ కామెంట్ ఏంది ఈ సినిమా మీద?